తెలుగు సినీ పరిశ్రమలోని ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ చిత్రాల్లో దేవి ఒకటి. సీనియర్ హీరో భానుచందర్, వనిత, విజయ్ కుమార్ ప్రేమ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ అప్పట్లో సూపర్ హిట్ అయింది. అలాగే ఈ మూవీలోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలు ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి. ఇక ఈ మూవీలో అమాయకంగా కనిపిస్తూనే భయపెట్టిన కుర్రాడు గుర్తున్నాడా? దేవితో తెలుగులో చాలా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత మోహన్ బాబు నటించిన పెదరాయుడులోనూ కనిపించాడు. అలాగే తమిళంలో అనేక చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించి మెప్పించాడు. ఆ కుర్రాడి పేరు మహేంద్రన్. తెలుగులో జగపతి బాబు నటించిన ఆహాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత 1994లో కోలీవుడ్ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో అనేక చిత్రాల్లో నటించాడు. చిన్న వయసులోనే అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. తెలుగులో ఆహా, దేవి, పెళ్లి చేసుకుందాం, ఈ స్నేహం, లిటిల్ హార్ట్స్ వంటి చిత్రాల్లో నటించాడు. దేవికి ఉత్తమ బాల నటుడిగా నంది అవార్డు అందుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా దాదాపు 130 సినిమాల్లో నటించాడు. ఆ తర్వాత చదువుల కోసం సినిమాలకు దూరంగా ఉండిపోయాడు. ఇక ఇప్పుడు హీరోగా కోలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నాడు. హీరోయిజంలు కాకుండా విభిన్నమైన కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటున్నాడు. మాస్టర్లో యంగ్ భవానీ పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత రిప్ ఆఫ్ బరి అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఇటీవలే లేబుల్ అనే వెబ్ సిరీస్ చేశాడు. ఇప్పటి వరకు కేవలం తమిళంలోనే సినిమాలు చేస్తున్న మహేంద్రన్ తెలుగులోకి ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు. అయితే సోషల్ మీడియాలో మహేంద్రన్ చాలా యాక్టివ్. నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తుంటాడు. తాజాగా మహేంద్రన్ న్యూ లుక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.